చికెన్ ఫ్రైడ్ రైస్ చూసేదానికి కలర్ఫుల్గా ఉంది కదా. బోన్లెస్ చికెన్ తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. అందులో కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూను, ఉప్పు 1 టీ స్పూను, కారపొడి 1 టీ స్పూను, పసుపు పొడి 1 టీ స్పూను, కొంచెం సోయా సాస్, పెప్పర్ పౌడర్ కొంచెం అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసి బాగా కలుపుకొని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ 1 గ్లాస్ బియ్యం తీసుకొని ఒక పాత్రలో బాగా ఉడుకు నీళ్ళు బాగా బాయిల్ అయ్యేటప్పుడు 1/2 అవర్ నానబెట్టుకునే బియ్యంను అందులో వేసేసి 80% ఉడికేదాకా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఈ డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకొని, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చిన్న ముక్కలు కాబట్టి తక్కువ అయినా సరిపోతుంది. విడివిడిగా ఒక్కొక్కటి ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకుందాము. తొందరగా ఉడికిపోతాయి. అన్నీ ఇలాగే వేసుకొని కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా కలబెట్టుకుంటా వేయించుకోవాలి. అన్ని కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు అవన్నీ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యం కూడా ఉడికిపోయినాయి. ఒక 80% ఉడికిపోయింది. ఇది తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేదానికి ఒక పెద్ద బాండిల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం బాగా ఒక 2 నిమిషాలు బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఆనియన్ కొంచెం కలబెట్టేసి వేసి, తర్వాత క్యాప్సికమ్ 1 క్యాప్సికమ్ పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా ఉడితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, పెప్పర్ పొడి వేసి బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సోయా సాస్, దీంట్లో కూడా కొంచెం సోయా సాస్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక కోడిగుడ్డు కొంచెం 3-4 వేసుకునే టేస్ట్ బాగుంటుంది. మేము 1 వేసాము. కోడిగుడ్డు వేసి కొంచెం బాగా అంతా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా, ఇంకొంచెం చిన్న పీసులుగా చేసుకుంటే ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క ముక్క వచ్చా అంటే బాగుంటుంది. ఇలా చేసుకొని అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ అన్నం అంతా ఇందులో వేసి అంతా కలిసేంత వరకు బాగా కలబెట్టుకోవాలి. బాగా కలబెట్టేసుకొని కొంచెం ఉప్పు చూసుకొని తక్కువైతే వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే వాసన అద్దరిపోతుంది. అంతే, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఇష్టమైనట్టయితే తప్పక ట్రై చేయండి.